గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాలలో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్. నంద్యాలలో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఫోటో ప్రదర్శన ప్రారంభమైంది. ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆగస్టు 11, 12 తేదీల్లో ఈ ప్రదర్శన కొనసాగనుంది. చరిత్రకారుడు జనాబ్ నసీర్ అహ్మద్ సేకరించిన 350 స్వాతంత్ర్య సమరయోధుల అరుదైన చిత్రాలు, వారి చారిత్రక వివరాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. NMJAC ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఆధ్వర్యంలో MBT ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర, వారి త్యాగాలను తెలుసుకునేందుకు యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రదర్శనను సందర్శించారు. గౌరవించాలి. వాళ్ళ గురించి తెలుసుకుంటే కదా మనం గౌరవించడానికి. వాళ్ళ గురించి మనకేం తెలియదు అనుకో బాగా ఆటోమేటిక్ వాళ్ళిద్దరి పక్కనే ఉన్నారు. తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి, తర్వాత వెళ్తారని మీరు చెప్పాలి. ఓకేనా? స్వాతంత్ర సమరయోధుల 330 మంది స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ను నిర్వహించడం మాకు గర్వంగా ఉంది. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన నంద్యాల ముస్లిం జేఏసీ, ఆ తర్వాత ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా MBT బాబు ఫౌండేషన్, వీరందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మనము కలిసిమెలిసి ఒక కుటుంబంగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కలిసి పాటుపడాల్సిన అవసరం ఉంది. మన పెద్దవాళ్ళు ఈ విధంగానే కలిసి పోరాడి మనకు స్వాతంత్రాన్ని అందించారు. ఆ చారిత్రక విషయాలను ముందు తరాలకు తెలియజేయడానికి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు పూర్తిగా సహకారం అందించిన జిల్లా కలెక్టర్ గారికి, ఆ తర్వాత ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి, ఆ తర్వాత డిఈఓ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో
ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ గారు మరుగున పడిపోయిన స్వాతంత్ర సమరయోధుల దాదాపుగా 400 మంది స్వాతంత్ర సమరయోధుల చరిత్రను బయటకు తీసి మన రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో వారు ఈ విధంగా ఎగ్జిబిషన్ పెడుతున్నారు. మన నంద్యాల పట్టణంలో కూడా ఈ రోజు రేపు ఎగ్జిబిషన్ ఉంటుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరూ వచ్చి మన భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పోరాడి తమ విలువైన ప్రాణాలను ధనాన్ని త్యాగపోసి దేశానికి స్వతంత్రంలో కీలక పాత్ర పోషించిన వీరి గురించి తెలుసుకోవడం మన బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోనా రాజకీయ నాయకులు మత ఛాందసవాదులు మనువాదులు దేశ చరిత్రను మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒకే విరుగుడు మన యొక్క నిజమైన స్వాతంత్ర సమర యోధుల చరిత్రను మనం తెలుసుకోవాలి. వీరి చరిత్ర తెలుసుకొని ఎవరు ఈ దేశ స్వాతంత్రంలో పాల్గొన్నారు, ఎవరు ఈ దేశాన్ని బ్రిటిషర్ల కబంధ హస్తాల నుంచి తీయడానికి పాటుపడ్డారో వారి చరిత్రను మనం తెలుసుకోవాలి. దానికోసం చేస్తున్న ఈ ప్రయత్నంలో నంద్యాల పట్టణ ప్రజలందరూ పాల్గొని ఈ ప్రయత్నంలో మీరు కూడా రండి. మీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క స్కూల్ నుంచి కాలేజీ నుంచి విద్యార్థులందరూ వచ్చి భారతదేశ స్వతంత్ర సంగ్రామ యోధుల గురించి మనం తెలుసుకొని రాబోయే భవిష్యత్తు తరాలకు కూడా ఈ చరిత్రను అందిద్దాం. జై భారత్, జై భీమ్. ఇవాళ ఈ ఆర్కే ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి భారత స్వాతంత్ర సంగ్రామ యోధుల చిత్రపటాల ప్రదర్శన అనేది 60వ ప్రదర్శన అండి. ఇప్పుడు దాకా 59 ప్రదర్శనలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఇవాళ 60వ ప్రదర్శన ఇక్కడ జరపడానికి ఇక్కడ నంద్యాల మిత్రులందరూ అవకాశం కల్పించేసినందుకు ముందుగా ఈ నంద్యాల మిత్రులందరికీ నిర్వాహకులకి ముందుగా నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం మీద 335 చిత్రాలని ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే హాలు చిన్నది కావటం వల్ల అన్ని ఎగ్జిబిట్ చేయడానికి ఇక్కడ సాధ్యం కాలేదు. నేను గత 25 సంవత్సరాలుగా భారత స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్నటువంటి ముస్లింల వరకే నేను పరిమితమై వాళ్ళ మీద రీసెర్చ్ చేసి పుస్తకాలు రాస్తున్నాను. 2014లో తెచ్చినటువంటి ది ఇమ్మోర్టల్స్ అని 155 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క చిత్రాలని వాళ్ళ యొక్క వివరాలతో తెలుగు ఇంగ్లీష్ భాషల్లో వాళ్ళ వివరాలతో పుస్తకం తీసుకొచ్చాను. ఆ పుస్తకం మీద ఆధారపడి నంద్యాల మిత్రులు అంతకుముందే ఒకసారి ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత 2022లో మళ్ళా 2వ పుస్తకం తెచ్చాను నేను. ఆ పుస్తకంలో కూడా మళ్ళా 155 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మొత్తం కలిపి ఈ ఇతర ఫోటోలు కూడా అన్ని మతాలకు అన్ని తెగలకు జాతులకు ప్రాంతాలకు చెందినటువంటి స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు అన్నింటినీ కలిపి దాదాపు 335 చిత్రాలని వాళ్ళు ఇక్కడ ప్రదర్శించే ఒక అవకాశం దొరికింది. అందువలన మనకు ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి త్యాగధనులంతా ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు. అందువలన ఈ నంద్యాల పట్టణం యొక్క ప్రజలను ముఖ్యంగా యువతకు విద్యార్థులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రదర్శన ఇవాళ రేపు 2 రోజుల పాటు ఉంటుంది కాబట్టి వాళ్ళంతా వచ్చి దీన్ని దర్శింపజేస్తే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది. నిర్వాహకుల యొక్క ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి దానివల్ల. అందువల్ల నేను మళ్ళీ మిత్రులకు నంద్యాల పట్టణం యొక్క సోదరులకు సోదరీమణులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా వచ్చేసి కుటుంబాలతో సహా వచ్చేసి ఈ ప్రదర్శన చూడవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.